తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించిన సిట్ వారి నుంచి వాంగ్మూలాలను సేకరించింది. అయితే తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని సిట్ విచారించనుంది. ఇవాళ దిల్కుషా గెస్ట్ హౌస్లో సంజయ్ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో సిట్ ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర మంత్రి బండి సంజయ్ కావడమే ఈ వ్యవహారంపై కేంద్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. కేసు పూర్వాపరాలపై ఆరా తీసి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు నివేదిక ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతోంది. సంజయ్ బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి 10:30 ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఉన్న హనుమాన్ టెంపుల్కు వెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు రాజ్భవన్ రోడ్లోని దిల్కుషా గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీం ఆయన వాంగ్మూలం రికార్డు చేయనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సుచితను అడిగి తెలుసుకుందాం. సుచిత, చెప్పండి, ముందుగా ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి మింట్ కాంపౌండ్ వద్ద ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెళ్తారు అని చెప్పని అంటున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? భువన గారు, అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు బండి సంజయ్ విచారణ ముందు విచారణ తర్వాత అని చెప్పుకోవాలనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే అసలు దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం అనుకుంటే ఒక ఫోన్ ట్యాపింగ్ లాంటి కేసులో ఒక కేంద్ర సహాయ మంత్రి సాక్షిగా విచారణకు అనేది వెళ్ళడం. అయితే ఈ రోజు అయితే బండి సంజయ్ సిట్ ముందు విచారణకి హాజరవబోతున్నారు. అది కూడా రాజ్భవన్ రోడ్ లోని రాజ్భవన్ దగ్గర ఉన్న దిల్కుష్ గెస్ట్ హౌస్ లో అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే ఆయన ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పి ఆయన పెట్టిన కంప్లైంట్ ఆధారంగా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు సాక్షి విచారణకు హాజరవుతున్నారు. అయితే ఉదయం ఇప్పుడు 10:10కి ఆయన నివాసం అంటే ఆయన ఇంటి నుంచి బయలుదేరి 10:30 కల్లా ఖైరతాబాద్ దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్ ని దర్శించుకొని 11 కల్లా అదే రాజ్భవన్ లోని దిల్కుష్ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. అక్కడనే ఉండి 12కి అయితే సిట్ ముందు అయితే విచారణకి హాజరవబోతున్నారు ఈరోజు. అంటే ఆయన అసలు బీజేపీ అధిష్టానం కూడా ముందు నుంచి కూడా ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని ముందు నుంచి కూడా కోరుతూ వస్తుంది. అయితే ఇంతకుముందే బీజేపీకి సంబంధించి ఈటల రాజేందర్ కూడా విచారణకు హాజరయ్యారు. ఆయన కూడా ఈ కేసు సిబిఐకి అప్పగించాలని, అంటే ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు అంటే ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అనేది వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయించారని చెప్తున్నాము, అదే ఇప్పుడు కూడా చేయించాలని నమ్మకం ఏంటి? సో కేసు తప్పకుండా సిబిఐకి ఇవ్వాల్సిందే అన్న దాంట్లో అయితే వాళ్ళు వాదిస్తూ వస్తున్నారు. ఇప్పుడే కాదు, అసలు ఈ కేసుకి సంబంధించి అసలు బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన దగ్గర నుంచి కూడా ఈ వాదన వస్తూనే ఉంది. అయితే ఇంకొకటి భువన గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఈరోజు విచారణలో భాగంగా బండి సంజయ్ నుంచి అంటే ఎప్పటి నుంచి తన ఫోన్ ట్యాప్ అయింది, తనకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యి, డ్రైవర్ పిఐ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. అంటే వాళ్ళని కూడా తీసుకొని విచారణకు హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి ఎప్పటి నుంచి ట్యాప్ అయింది, అలాగే అంటే ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, మీ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది ఎలా అనుమానం మీకు ఎలా వచ్చింది, ఇంకొకటి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అసలు మీకు మీ ఫోన్ ట్యాప్ చేసిన అవసరం వాళ్ళకేంటి అన్న కోణంలో అయితే విచారణ కూడా జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ సుచిత. 2023 ఎన్నికలు అంతకు ముందు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో బీఆర్ఎస్ పెద్దలు తన ఫోన్ ట్యాప్ చేయించారని బండి సంజయ్ పలుమార్లు ఆరోపించారు. అందుకు తగినట్లే సిట్ సేకరించిన ఫోన్ నంబర్ల లిస్టులో బండి సంజయ్ పేరు ఉంది. దీంతో ఆయన్ను స్టేట్మెంట్ ఇచ్చేందుకు రావాలని సిట్ అధికారులు కోరారు. ఇది పలుమార్లు వాయిదా పడగా ఈ రోజు ఖరారైంది. సిట్కు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం బండి సంజయ్ అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై బండి సంజయ్ మొదటి నుంచే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిని జాతీయ స్థాయి అంశంగా ఆయన పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కేంద్ర హోంశాఖకు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బండి సంజయ్ కేంద్ర నిఘా వర్గాల నుంచి పలు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. వాటిని సిట్కు అందించనున్నట్లు సమాచారం. మరోవైపు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బీజేపీ లీగల్ సెల్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర మంత్రి బండి సంజయే కావడంతో ఈ వ్యవహారంపై కేంద్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడంతో కేసుపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే కేసుకు సంబంధించిన వివరాలను సిట్ ద్వారా ఆరా తీసినట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు నివేదిక కూడా అందించనున్నట్లు నిఘా వర్గాలు చెబుతుండడం ఆసక్తి రేపుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు నడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి బండి సంజయ్ కి సంబంధించి వ్యవహారానికి ఫోన్ ట్యాపింగ్ విచారణ ముందు తర్వాత అనే విధంగా పరిణామాలు మారే అవకాశం ఉండొచ్చు అంటారా? డెఫినెట్ గా ఈరోజు ఫ్రైడే అంటేనే ఇక ఫ్రై చేయబోతున్నాడు. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి వారి మొత్తం భాగవతాలన్నింటినీ కూడా బండి సంజయ్ అయితే ఫ్రైడే రోజున ఫ్రై చేయడానికి సిద్ధమయ్యారనేది మనం చెప్పవచ్చు. ప్రధానంగా అత్యధికంగా బండి సంజయ్ కి సంబంధించినటువంటి ఫోన్లనే ట్యాప్ చేశారు అనేటటువంటి విషయం అయితే బయటకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ చేయడంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు సహకారం తీసుకొని పోలీస్ అధికారులు చేసినట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ లో కేవలం తన ఫోన్ ఒకటే కాదు, ఎంతో మంది రాజకీయ నాయకుల ఫోన్లను, ఏకంగా ఇప్పటి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ తో పాటు అనేక మంది కుటుంబాలకు సంబంధించినటువంటి వారి ఫోన్లను కూడా విన్నారంటూ కూడా బండి సంజయ్ గతంలోనే మొట్టమొదటిసారిగా ఆయన అనేక సార్లు చెప్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి సిట్ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. మీ వద్ద ఉన్నటువంటి సాక్ష్యాలు ఏదైతే ఉన్నాయో ఆధారాలు మాకు సమర్పించాలంటూ కూడా బండి సంజయ్కి ఇచ్చినటువంటి నోటీసుల్లో ఈ రోజు ఆయన కొంత కీలకమైనటువంటి డాక్యుమెంటేషన్ ని ఆధారాలను అయితే సిట్ అధికారులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. నిన్న చూసుకుంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు, తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు, దానితో పాటు ఏపీ నుంచి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు, ఇలా మూడు శాఖల అధికారులతో కూడా బండి సంజయ్ అయితే సమావేశమయ్యారు. వారి వద్ద నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఎలా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎవరు చేపించారు అనే దానికి సంబంధించి ఇప్పటికే అనేక ఆధారాలను సేకరించినటువంటి బండి సంజయ్ వాటిని ఈ రోజు సిట్ అధికారులకైతే సమర్పించబోతున్నారు. ఆయన సమర్పించిన తర్వాత ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఒక లెక్క, ఇక పైన ఒక లెక్క లాగైతే ఫోన్ ట్యాపింగ్ కేసు నడవబోతుంది అనేది చాలా స్పష్టంగా కూడా అర్థమైపోతుంది. బండి సంజయ్ ఇవ్వబోతున్నటువంటి ఆధారాలతో సిట్ అధికారులు సంచలనమైనటువంటి వ్యక్తుల పేర్లను కూడా ఇందులో చేర్చే అవకాశం లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే ఆయన పూజ కార్యక్రమాలు ఏవైతున్నాయో పూజలు నిర్వహించేసి ఆ తరువాత దిల్కుషా గెస్ట్ హౌస్ కి అయితే చేరుకోబోతున్నారు. దిల్కుషా గెస్ట్ హౌస్ లో ఆయనను సిట్ అధికారులు ఈరోజు మధ్యాహ్నం వరకు కానీ సాయంత్రం వరకు కానీ విచారించే అవకాశం ఉంది. వన్స్ ఆయన ఈ విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఏం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అయితే ఇచ్చే అవకాశం లేకపోతే ఫైనల్ గా ఫ్రైడే రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పూర్తి స్థాయి ట్రై అయితే బండి సంజయ్ చేయబోతున్నారు. అలాగే మధు, ఈ కేసుకు సంబంధించి సిబిఐకి అప్పగించాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు సిబిఐకి ఏమైనా అప్పగించే అవకాశం ఏమైనా ఉండొచ్చు అంటారు విచారణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ ఏదైతుందో ఆ విచారణకి సంబంధించి బండి సంజయ్ గతంలో కూడా మాకు నమ్మకం లేదు, కేసు విచారణ సిబిఐకి అప్పచెప్పాలని ఆయనే అనేకాలు చెప్పారు. ఆయన చెప్తున్నప్పటికీ కానీ సిట్ అధికారులు జరుపుతున్నటువంటి విచారణ జరుపుతూనే ఉన్నారు. కీలకమైనటువంటి ప్రభాకర్ రావును కూడా విచారిస్తూ వచ్చారు. సో ఈ రోజు తర్వాత బండి సంజయ్ బయటకు వచ్చి చేయబోతున్నటువంటి వ్యాఖ్యలు బట్టి అర్థమైపోతుంది సిట్ విచారణ ఎలా జరుగుతుంది అనే దానికి సంబంధించి ఆయన మనసులో ఉన్నటువంటి మాట ఏదైతే ఉంటుందో ఆ మనసులో ఉన్నటువంటి మాటను ఆయన పూర్తి స్థాయిలో కూడా
వ్యక్తపరిచే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే బండి సంజయ్ ఆయన నిజంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనే శిక్ష అధికారులు విచారిస్తున్నారు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండడంతో ఇంకా డెఫినెట్ గా ఈ కేసు కూడా అంతే స్ట్రాంగ్ గానే ఉండబోతుంది. ఇంకా ఇక్కడ కూడా శిక్షాధికారులు నిర్లక్ష్యంగా ఉండే అవకాశం అయితే లేకపోలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు శిక్షాధికారులు ఏం చేయబోతున్నారు అనేది చూడాలి. ఎటువంటి ప్రశ్నలు వీటికి సంబంధించి ఆయన దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు అనేది చాలా కీలకం. అలాగే మధు, బండి సంజయ్ భారీ ర్యాలీతో దిల్కుషా గెస్ట్ హౌస్ కూడా వెళ్తారు అని చెప్పి కూడా అంటున్నారు. ముఖ్యంగా ప్రధాన అనుచరగణం అంతా ఈ ర్యాలీలో పాల్గొంటారు అని చెప్పి కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి మీ దగ్గర? అంటే ఆయన ఈరోజు సిట్ విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే మొదట ఆయన అనుచరులతో కలిసి గుడి టెంపుల్ వరకు వెళ్ళడం, టెంపుల్లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం, ఆ తర్వాత దిల్కుషా గెస్ట్ హౌస్ సిట్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి దిల్కుషా గెస్ట్ హౌస్ ఏదైతుందో అక్కడికి వెళ్ళి ఆ విచారణలో పాల్గొనడం. ఇది ఈ రోజు ఉన్నటువంటి మెయిన్ షెడ్యూల్. ఈ మెయిన్ షెడ్యూల్లో ఆయన ఈ రోజు ఎందుకు ఈ స్థాయిలో ర్యాలీగానో లేకపోతే రావాలనుకుంటున్నారో ఆయన ఇవ్వబోతున్నటువంటి ఆధారాలు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిణామాలన్నీ కూడా రానున్న రోజుల్లో కీలక మలుపు తీసుకోబోతున్నాయి కాబట్టి దేవుడి ప్రార్థన చేసి ఆ ప్రార్థన అనంతరం కూడా పెళ్లి పూజల అనంతరం కూడా ఇవ్వాలనైతే బండి సంజయ్ నిర్ణయించుకున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.